బ్రో, ఆలియా భట్ గారు బాలీవుడ్‌లో మంచి స్టార్ హీరోయిన్‌గా ఉన్నారు. ప్రెజెంట్ కూడా చాలా మూవీస్ అయితే చేస్తున్నారనమాట. బట్ ఆమె దగ్గర నుంచి సుమారుగా రూ. 75,00,000 ఎవరో కొట్టేశారని, అలాగే ఆమె పిఏ అరెస్ట్ చేయబోతున్నారని కూడా న్యూస్ అయితే వస్తుందనమాట. అసలు ఏంటి ఆ ఇష్యూ ఏంటి అసలది? సో ఆలియా భట్ గారు బాలీవుడ్లో ఫేమస్ నటి. మన తెలుగులో కూడా ట్రిపుల్ ఆర్తో మంచి పేరు తెచ్చుకున్నారు. సో నటించింది కొంచెం సేపు అయినా కూడా చాలా పేరు తెచ్చుకునే పాత్ర చేశారనమాట. సో అట్లా ఆ విధంగా ఆవిడకంటూ నటనలో ఆవిడ శైలి ఆవిడ క్రియేట్ చేసుకున్నారు. పెళ్ళైనా కూడా మంచి పాత్రలు ఎంచుకుంటూ ఏదో సినిమాలు చేస్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆలియా భట్ గారి దగ్గర వేదిక ప్రకాష్ శెట్టి అనే ఒక ఆమె పనిచేసిందంట అసిస్టెంట్గా. సో ఆమెనైతే జూహు పోలీసులు అరెస్ట్ చేశారు ముంబైలో. 2021 నుంచి కూడా దాదాపు పనిచేస్తూ ఉన్నారంట. సో ఆమె ఎస్కేప్ అయిపోయి ఒక 5 నెలలుగా ఎవరికి దొరకట్లేదంట. సో ఆమె పర్సనల్ అకౌంట్స్తో పాటు ప్రొడక్షన్ హౌస్లో నుంచి వచ్చిన అమౌంట్ కూడా ఉన్నాయంట. మొత్తం కలిపి 77,90,000 చిల్లర వరకు కాజేసిందని చెప్తున్నారు. ఆలియా భట్ గారి తల్లే ఈ కేసును అయితే నమోదు చేశారనమాట. సో దానికోసం దాదాపు 5 నెలలు గాలించారంట. 5 నెలలు గాలిస్తే అప్పుడు ఎక్కడో దొరికితే పట్టుకుని ముంబైలో అరెస్ట్ చేశారంట. సో ఇటువంటి ఏంటంటే స్టార్ల పక్కన ఉండేవాళ్ళు మోసం చేస్తూ ఉంటారు కామన్. ఎందుకంటే ఎవరో ఒకళ్ళని ఇప్పుడు నమ్మకంగా ఫ్యామిలీలో ఎవరిని పెట్టుకోరు. బయట ఊళ్ళో నుంచి తెచ్చుకున్నాం లేదంటే ఎక్కడి నుంచో తెచ్చుకుని పెట్టుకుంటారు. కొంచెం నమ్మి పెట్టుకుంటారు. సో అందరూ బాగుంటారని లేదు, బాగోరని లేదు. కొంతమంది లాయల్గానే ఉంటారు, కొంతమంది ఇట్లా చేతివాటం చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఏంటంటే స్టార్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అకౌంట్స్ అని ఆ డీటెయిల్స్ అని ఎక్కువ బయట వాళ్ళకి చెప్పకుండా పర్సనల్గా ఫ్యామిలీకి చెప్పుకొని ఏదన్నా ఉంటే సో పిఎల్ని ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకుని వాళ్ళ వర్క్స్ మాత్రమే చూసుకునే విధంగా, అకౌంట్స్ చూసుకునే విధంగా కాకుండా అలా పెట్టుకోవాలి. అది సెలబ్రిటీలైనా, పొలిటీషియన్లైనా, క్రికెట్లైనా. సో డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైనా కూడా అవతల వ్యక్తిని నమ్ముతున్నారంటే వాళ్ళు ఎంతో లాయల్గా ఉంటారని నమ్ముతారు అనమాట. సో ఇంక ఇట్లా పక్కన ఒక హీరోయిన్కి ఒక అమ్మాయి ఇట్లా మోసం చేసిందంటే ఈరోజు అమ్మాయి అబ్బాయి అని తేడా లేదు. ప్రపంచంలో మోసాలు అనేవి డబ్బు కోసం ఎంతకన్నా వెళ్ళిపోతున్నారు. సో ఏ కోణంలో అయినా మోసం చేస్తున్నారు అనమాట. సో 5 కాదు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల నుండి నమ్మకంగా ఉన్నవాడు కూడా మోసం చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ రోజు అట్లా అయిపోయింది. సో ఏంటంటే ఎవరికి వాడికి డబ్బు కనపడితే ఒక ఇదే ఒక పురుగు అనేది కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం తీసుకోవాలి, మనం సంపాదించాలి, మనం ఎంత కావాలో మీరు బానిసగా ఉండాలని ఒక ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో తీసుకెళ్తారు, దొరుకుతారు. ఇదంతా కామన్ అయిపోయింది అనమాట. ఎంతో కాలం హ్యాపీగా ఉండనప్పుడు అదేదో వాళ్ళ దగ్గర పని చేసుకుంటే వచ్చిన డబ్బులతోనే హ్యాపీగా ఉండొచ్చు. దానికి అలవాటు పడినోడు లాయల్గా ఉంటాడు. లేదు డబ్బు పైన ఆశ ఉన్నవాడు ఖచ్చితంగా ఒక రోజు కాదు ఒక రోజన్నా దొరుకుతారు చట్టానికి. సో దొరికిన రోజు ఎవరో అతిథులు కాదు. సినిమాలో చూపించినట్టుగా ఉండదు కదా బయట పరిస్థితి. సినిమాల్లో తెలివిగా ఎస్కేప్ అయిపోతారు కానీ బయట అలా ఉండదు. పట్టుకుని కుమ్మేసి లోపలేస్తారు అనమాట. సో అట్లా